మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాసెస్లో ఉన్నా లేదంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. బికాజ్ రీసెంట్గా స్టాక్ మార్కెట్స్ చూస్తే స్టాక్ మార్కెట్లో అస్సలు కనబడట్లే. కేవలం ట్రంప్ యొక్క న్యూస్ మీద మార్కెట్స్ హెవీగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మార్కెట్స్ రికవర్ అవుతుంది అనుకునే లోపే ట్రంప్ వచ్చి టారిఫ్స్ రిలేటెడ్గా ఏదో ఒక అప్డేట్ ఇస్తాడు. మళ్ళీ మార్కెట్లో హెవీగా ఫాల్. గత 6 నెలలుగా స్టాక్ మార్కెట్లో ఇదే జరుగుతుంది. కాబట్టి మనం ఒక స్ట్రాటజిక్ వేలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఈ ఫాల్ని ఆపర్చునిటీగా తీసుకొని మీ లాసెస్ రికవర్ అయ్యి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎలా తెచ్చుకోవాలనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన స్టాక్ మార్కెట్స్ అనేవి 2024 సెప్టెంబర్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సెప్టెంబర్లో అసలు ఫాలో అవ్వడానికి గల రీజన్ వచ్చేసి ఎఫ్ఐఐ సెల్లింగ్ రావడానికి గల రీజన్ మన స్టాక్ మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ కాంట్రాక్ట్స్కి ఎక్స్పైరీ రిలేటెడ్గా వీక్లీ కాంట్రాక్ట్స్ తీసేసి ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్స్ పెట్టడం. ఈ రీజన్ వల్ల చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి వేరే కంట్రీస్లోని స్టాక్ మార్కెట్లో మనీ షిఫ్ట్ చేయడం జరిగింది. అందుకే మార్కెట్ ఫాల్కి ట్రిగరింగ్ అయ్యింది. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా మార్కెట్స్ ఫాల్కి రీజన్ అయ్యాయి. తర్వాత ట్రంప్ విన్ అవ్వడం వల్ల ఈ రష్యా ఉక్రెయిన్ వార్కి అయితే ఫుల్ స్టాప్ పడింది. కానీ ట్రంప్ టారిఫ్ వార్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా స్టార్టింగ్లో ట్రంప్ కేవలం కెనడా, మెక్సికో ఇంకా చైనా పైనే టారిఫ్స్ వేస్తా అన్నాడు. ఆ తర్వాత ఆయన మనసు ఒప్పుకోలేదేమో మరి కెనడా, మెక్సికో ఇంకా చైనాతో పాటు ఇతర కంట్రీస్ పై కూడా టారిఫ్స్ వేస్తా అన్నాడు. అండ్ ఆ టారిఫ్స్ కి రెసిప్రోకల్ టారిఫ్స్ అని పేరు కూడా పెట్టాడు. దాని మీనింగ్ ఇతర కంట్రీస్ ఎంతైతే టారిఫ్స్ వేస్తున్నారో మేము కూడా అంతే టారిఫ్స్ వేస్తామనడం. అందులో భాగంగా ఏప్రిల్ 2న ఒక్కో కంట్రీకి ఎంతెంత టారిఫ్స్ వేస్తున్నారో అనౌన్స్ చేశారు. అందులో మన కంట్రీ పైన 26% టారిఫ్స్ వేస్తామని అనౌన్స్ చేశారు. అండ్ ఈ టారిఫ్స్ అన్నీ కూడా ఏప్రిల్ 9కి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఈ టారిఫ్స్ అనౌన్స్ చేశాక మార్కెట్స్ హెవీగా ఫాలో అవ్వడం జరిగింది. ట్రంప్ ఏ కంట్రీస్కి అయితే టారిఫ్స్ వేశాడో ఆ కంట్రీస్ అన్నీ కూడా టారిఫ్స్ తక్కువ చేయడానికి యుఎస్తో చర్చలు జరిపాయి. కానీ చైనా మాత్రం యుఎస్కి ఎగనెస్ట్గా రివర్స్లో టారిఫ్స్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 9న ట్రంప్ ఒక్క చైనా పైనే అడిషనల్ టారిఫ్స్ వేసి మిగతా అన్ని కంట్రీస్ పై 90 డేస్ పాస్లో ఉంచాడు. ఆ తర్వాత చైనా వాళ్ళు మాకేం తక్కువ అని వాళ్ళు రివర్స్లో యుఎస్ఏకి మళ్ళీ అడిషనల్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు. ప్రజెంట్ ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. కాబట్టి టారిఫ్స్ వార్ పైన ఇప్పటి వరకు కూడా ఒక క్లారిఫికేషన్ అనేది రాలేదు. కేవలం ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ ని బట్టి మార్కెట్స్ ఇండెక్స్ లెవెల్లోనే 5 to 10% వరకు మూవ్ అవుతున్నాయి. అసలు ట్రంప్ ఈ టారిఫ్స్ వేయడానికి గల రీజన్స్ వచ్చేసి నెంబర్ 1 యుఎస్ఏని ఎకనామిక్ గా నెంబర్ 1 కంట్రీ చేయాలనుకోవడం. ట్రంప్ ఎప్పుడు చూసినా కానీ కొట్టే డైలాగ్ మేక్ యుఎస్ఏ గ్రేట్ అగైన్. ట్రంప్ కి వేరొక కంట్రీ డెవలప్ అవుతుందంటే అస్సలు సహించలేడు. అండ్ యుఎస్ఏ అనేది ఆల్రెడీ డెవలప్డ్ నేషన్ కాబట్టి ఫ్రీ ట్రేడ్ డీల్ ప్రకారం వీళ్ళు వేరే కంట్రీస్ కి వేసే టారిఫ్స్ తక్కువగా ఉంటాయి. అందుకే ట్రంప్ ఆ టారిఫ్స్ అనేది పెంచాలని చూస్తున్నాడు. నెంబర్ 2 యుఎస్ఏ యొక్క నేషనల్ డెప్ట్ అనేది $36.22 ట్రిలియన్ గా ఉంది. ఈ డెప్ట్ అనేది యుఎస్ఏ కంట్రీ జీడిపి కన్నా ఎక్కువగా అయింది. కాబట్టి ట్రంప్ యుఎస్ఏ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్లో ఉంచాలనుకుంటున్నాడు. అయితే వీళ్ళకి ఉన్న $36.22 ట్రిలియన్ డెప్ట్ లో $9 ట్రిలియన్ అనేది రీఫైనాన్స్ చేయాల్సి ఉంది. సో ఈ అమౌంట్ రీఫైనాన్స్ చేయాలంటే యుఎస్ బాండ్ ఈల్డ్స్ రేట్ అనేది తక్కువైనా ఉండాలి, లేదా $9 ట్రిలియన్ పే చేయగలిగే రెవెన్యూ అయినా యుఎస్ఏకి అడిషనల్గా రావాలి. ప్రజెంట్ యుఎస్ఏ యొక్క బాండ్ ఈల్డ్స్ రేట్ అనేది 4.4%గా ఉంది. యావరేజ్ బాండ్ ఈల్డ్స్ రేట్ వచ్చేసి 2.5%. కాబట్టి ట్రంప్ ఈ టారిఫ్స్ అనౌన్స్ చేశారు. ఈ టారిఫ్స్ వల్ల ఎయిదర్ బాండ్ ఈల్డ్స్ రేట్ అయినా తక్కువ అవుతుంది, లేదంటే టారిఫ్స్ వల్ల యుఎస్ఏలోకి అడిషనల్ రెవెన్యూ అయినా జనరేట్ అవుతుందని ఇలా మాస్టర్ ప్లాన్ వేశాడు. సో ప్రజెంట్ ట్రంప్ న్యూస్ని బట్టి 90 డేస్ టారిఫ్స్ పాస్ అని రావడంతోనే ఇండెక్స్ లెవెల్లోనే 5 to 10% పెరగడం, మళ్ళీ చైనా పైన టారిఫ్స్ పెంచడం వంటి న్యూస్తోనే 5 to 10% ఫాలో అవడం జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఒకవేళ న్యూగా ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఫాల్ అయిన వాటిని యావరేజ్ చేసుకోవాలనుకుంటే నీ దగ్గర 100 రూపీస్ ఉంటే మార్కెట్లో వచ్చే ప్రతి డిప్కి 30% అలా యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను అంతగా రిస్క్ టేకర్ని కాదనుకుంటే ఈ ట్రంప్ యొక్క టారిఫ్స్ పైన క్లారిటీ వచ్చే వరకు క్యాష్ అక్యుములేట్ చేసుకో. వన్స్ క్లారిఫికేషన్ వచ్చాక ఎలాంటి టెన్షన్ లేకుండా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే అందరూ సెల్ చేస్తున్నప్పుడే మనం ఆపర్చునిటీగా తీసుకొని బై చేయాలి. అలా చేయడం వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీ రిస్క్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.